ఒకవేళ ఇందులో జాయిన్ అవ్వాలంటే ఎంతుండాలి మనీ అసలు? మనీ ఈ 3 అంటారా? ఇయర్స్‌కి ఎంత ఖర్చవుతది? ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ స్టూడెంట్. అంటే 5 lakhs ఫస్ట్ ఇయర్ అయితే, సెకండ్ ఇయర్ 5 lakhs, ఓకే. థర్డ్ ఇయర్ 25 lakhs, టోటల్ 35 lakhs ఫీజ్. ఓకే. దీంట్లో అప్ టు 25% స్కాలర్షిప్ ఇచ్చాం. ఆయన మెరిట్ ఇంటర్మీడియట్ మార్క్స్ కావచ్చు, ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ కావచ్చు. సో బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 20% స్కాలర్షిప్ వచ్చింది అనుకుందాం. సో ఆల్మోస్ట్ 35 lakhsలో 25% పోతే మీకు 20% పోయింది అనుకోండి, 29 lakhs పే చేస్తే సరిపోతుంది. ఓకే. సో మిగతా రిమైనింగ్ అమౌంట్ ఏదైతే స్కాలర్షిప్ వల్ల వచ్చిందో అది వీసా, ఫ్లైట్ టికెట్, ఇన్సూరెన్స్, తర్వాత ఇక్కడ మన యూకే అపోలో చిత్తూరులో హాస్టల్కి యూజ్ చేసుకోవచ్చు. ఓకే. యూకే వెళ్ళినప్పుడు యూకేలో ఇంకో బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే హాస్టల్ ఒక 1 or 2 monthsకి తీసుకెళ్తే సరిపోతుంది. ఒక ఎవ్రీ వీక్ 20 hours వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకుంటే వాళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్కి సర్వైవ్ అవ్వడానికి వాళ్ళకి బేసిక్ అమౌంట్ వస్తుంది. ఓకే. దీనివల్ల డబ్బులే కాకుండా అక్కడ వర్క్ కల్చర్ తెలుస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఫుల్ టైం జాబ్ ఎత్తుక్కోవడానికి కానీ, రేపు ఫుల్ టైం జాబ్ చేయడానికి అక్కడ కల్చర్ ఎలా ఉంటుంది అక్కడ మీకు అంత అర్థమవుతుంది. సో చాలామంది పార్ట్ టైం జాబ్ మనీ కోసమే చేస్తారు అనుకుంటారు, కానీ మనీ కోసం కాదండి. అక్కడ వర్క్ కల్చర్ తెలవాలి, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది మీకు అవన్నీ నేర్చుకోవడానికి చేయమని చెప్తాం అనమాట. సో ఇంటర్న్షిప్ అయినా చేయొచ్చు, అది స్టూడెంట్ చాయిస్. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మా పిల్లవాడికి నేను పంపించుకుంటా, వాడు పార్ట్ టైం జాబ్ చేయాల్సిన అవసరం లేదంటే అట్లీస్ట్ ఇంటర్న్షిప్ చేయమనండి. సో ఆయన ఏదైతే కోర్స్ చేస్తున్నాడో ఆ ఫీల్డ్లో ఇంటర్న్షిప్ చేస్తే రేపు ఫుల్ టైం జాబ్ అప్పుడు యూజ్ అవుతుంది కదా. సో 35-40 lakhsలో అయిపోతుందండి ఇప్పుడైతే. మేబీ నెక్స్ట్ ఇయర్ కొంచెం పెరగచ్చు, బట్ ఎంత పెరిగినా బిలో 45 lakhs. ఈవెన్ ఇండియాలో ఇవాళ ఒక నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్లో తీసుకున్నా మీకు 30 lakhs అవుతుంది. ఒక టాప్ కాలేజ్లో, అటానమస్ కాలేజ్లో కూడా ఒకేసారి 10-15 lakhs డొనేషన్ అడుగుతారు. ఎవ్రీ ఇయర్ 2 lakhs ఫీజు అంటారు, మళ్ళీ 2 lakhs హాస్టల్ అంటారు. సో 25-30 lakhs యూఆర్ స్పెండింగ్ 4 years. 4 years తర్వాత మళ్ళీ ప్లేస్మెంట్ వస్తుందా రాదా అనేది గ్యారంటీ లేదు. సో ఎందుకంటే వీళ్ళు పాస్ అయ్యేది ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళైతే 29లో, నెక్స్ట్ ఇయర్ జాయిన్ అయ్యే వాళ్ళైతే 2030లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. ఇప్పుడు అందరూ అంటున్నారు, జాబ్స్ అంటున్నారు, అవన్నీ అంటున్నారు. కాబట్టి డిఫరెంట్గా ఇప్పుడు ఎవరైతే కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఒక స్టెప్ ముందుకేసి అందరూ వెళ్ళే దారిలో కాకుండా కొంచెం పక్క నుంచి వెళ్తారో వాళ్ళు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు జనరల్గా చూస్తూ ఉంటారు, చాలా చోట్ల అందరూ ఎస్కలేటర్ ఎక్కితే ఒకడెవడో ఒకటి స్టెప్స్ తీసుకుంటాడు. ఆ స్టెప్స్ తీసుకున్న వాడికే కొంచెం సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఇది కూడా అలాంటిదేనండి. కొంచెం రిస్క్ ఉంటుంది, రిస్క్ ఎక్కడైనా ఉంటుంది, బట్ ఎండ్ ఆఫ్ ద డే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా ఉంటాయి.